అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన ప్రభు వాక్యం మనతో ఇలాగూ సెలవిస్తున్నది, యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు అని. మరి అవునండి, ఆ యొక్క ప్రభువు మనకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని మరొక చోట బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆయన నీ రక్షకుడు అయినట్లయితే నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన నీ రక్షకుడైనట్లయితే నిన్ను పోషిస్తాడు. ఆయన నీ రక్షకుడైనట్లయితే నీ అనారోగ్యాన్ని బాగు చేస్తాడు. ఆయనని నువ్వు రక్షకుడిగా కలిగి ఉన్నట్లయితే నీకు సమస్తాన్ని ఇస్తాడు. మనము ఆ యొక్క ప్రభువైన వెలుగుని వెంబడించే వారిగా ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయనకు మాదిరిగా మనం జీవించాలి. మనం ప్రభువునే ఒక గురిగా పెట్టుకొని ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మనము ఆ యొక్క నిత్య రాజ్యానికి చేరుకోగలుగుతాం. ఆ యొక్క ప్రభు ఆశించినట్లుగా బ్రతకగలుగుతాం. ఆయనని మనము ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన మార్గంలో నడిచేవారిగా ఉండాలి. ఆయన కోసం జీవించేవారిగా ఉండాలి. అప్పుడే మనకు రక్షణ, మనకు నిత్య జీవము. ఆయనతో పాటు ఆ విధంగా ముందుకు సాగుతూనే ఉండాలి మన తుది శ్వాస వరకు.